హలో అండి, అందరికీ నమస్తే. గృహింస చట్టాల గురించి మనకు తెలుసు కదా. 498A ప్రకారము గృహింస చట్టాలు అనేవి కామన్గా అమ్మాయిలు అబ్బాయిల మీద పెడతా ఉంటారు. అంటే చీటికి మాటికి అని కూడా అనొచ్చు. ఒకవేళ భర్త నచ్చకపోయినా కూడా గృహింస చట్టం కేసు పెట్టి డివోర్స్ కావాలి, నాకు మెయింటెనెన్స్కి కూడా కావాలి అని చెప్పేసి లేడీసు కోర్టుల చుట్టూ అబ్బాయిలను ఇంకా తిప్పుతూనే ఉన్నారు. నేను కళ్ళారా కూడా చూసిన. సో ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా చేశారు. మొత్తం వచ్చేసి ఏంటంటే భార్య బాధితులే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళారు జనాలు. అలాగే వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిర్రు. సో ఏంటంటే ఈ చట్టం ఏం చెప్తుంది, 498A చట్టం ప్రకారము వీళ్ళకి లేడీస్కి సపోర్ట్గా ఉంది అది. సో దానివల్ల గృహింస చట్టానికి మేము గురవుతున్నాము అని చెప్పేసి అయితే రోడ్ ఎక్కిరిళ్ళు. సో మరి షీ టీం ఉన్నట్టే హీ టీం కూడా ఉండాలి కదా, మరి ఎట్లా మళ్ళా అని చెప్పేసి వాళ్ళైతే ధర్నా చేయడం అయితే స్టార్ట్ అయింది. దీనికి శేఖర్ భాష కూడా అక్కడికి వెళ్ళిండు. సో మరి చూసుకుంటే కనుక కుటుంబం విచ్ఛిన్నం చేస్తున్న గృహింస చట్టాలు, మెయింటెనెన్స్ చెల్లించాలన్న నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ బాధితులు శనివారం ఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. అయితే ఏంటంటే గృహింస చట్టాలు అంటే విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ మెయింటెనెన్స్ని భర్తనే భరించాలి అనేది ఉందన్నట్టు అది చట్టంలో. సో దాన్ని తీసేయాలి, దాన్ని ఎలాగైనా సరే రద్దు చేయాలని చెప్పేసి కూడా దీంట్లో డిమాండ్ ఉందంట వాళ్ళలో. అండ్ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న గృహింస చట్టాలు, మెయింటెనెన్స్ చెల్లించాలని నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ భార్య బాధితులు శనివారం ఢిల్లీలో ఆందోళన నిర్వహించారంట. ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెందిన భార్య బాధితుల సంఘం అయితే చాలా మంది వచ్చిరంట. 498A ప్రకారం వ్యతిరేకంగా నినాదాలు అయితే చేసిర్రు, నిజం ఇది. అండ్ ఇంకోటి గృహింస కేసుల కారణంగా భర్తలు కోర్టు వాయిదాలకు తిరగడానికే సరిపోతుంది నిజంగా. ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతను సేమ్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు. 5 ఏళ్ళు అవుతుంది, వాడు జాబ్ చేయాలన్నా, కోర్టుల చుట్టూ తిరగాలన్నా, వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలంట. నెలకి నాకు ఒక 50,000 కావాలి లేదా ₹1,00,000 కావాలి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఆస్తులు కావాలంట. కానీ కలిసి మాత్రం నేను ఉండను, నాకు డివోర్స్ కావాలని చెప్పేసి కంటిన్యూగా ఆమె కోర్టుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో నేను కల్లారా చూసినా కాబట్టి నాకు ఇది ఐడియా ఉంది గృహింస చట్టం కింద. సో కోర్టుల చుట్టూ తిరగడానికి టైం సరిపోతుంది, వాడు ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు జాబ్ చేయాలి. అండ్ కేసులు ఎదుర్కొంటున్న వారి కుటుంబాలకి చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు. అంటే దీంట్లో మహిళలు కూడా వచ్చినారంట అక్కడ. అంటే ఇప్పుడు చెల్లెళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉంటాడో వాళ్ళకి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, వాళ్ళ లేడీస్ కూడా వచ్చి దీనికి సపోర్ట్గా అక్కడ నిలబడి ధర్నా అయితే వేసారు. సో వీళ్ళకి సపోర్ట్గా ఈ చట్టం షీ టీం లాగానే హీ టీం కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. శేఖర్ భాష కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. తను మగజాతి ఆనిముత్యంగా పేరు తెచ్చుకుంటు కదా మన తెలంగాణలోనే. రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే జరిగింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి ఉంది, ఈమె కావాలని చేస్తుంది. ఆమె టేప్ రికార్డ్ మొత్తం చూసినా కూడా అన్ని గలీజ్ కూతలు, గలీజ్ మాటలు. ఆమె ఏం తలుచుకుంటే చేయగలుగుతుంది చెప్పాలంటే. ఏం తలుచుకున్నా లేడీ విక్టిమ్ అనే కార్డ్ని ఉపయోగించి మగాళ్ళందరినీ అసలు ఎర్రి పుష్పాలను చేసింది ఈ అమ్మాయి. అయినా కూడా ఆమెకే సపోర్ట్గా ఉంటాయి సెక్షన్లు. సో ఒక అమ్మాయి ఏదన్నా ఇష్యూ జరిగిందంటే ప్రతి అబ్బాయి కూడా భయపడుతున్నారు, కావాలనేది మనకి కేసు పెడుతుందేమో, లేకపోతే ఏదన్నా ఇరికిస్తుందేమో అని చెప్పేసి. సో దానివల్ల చాలామంది భయపడిపోతున్నారు. అందుకే దీన్ని నిరోధించడానికి ఏదో విధంగా దీన్ని రద్దు చేయడానికి వాళ్ళకి తోచినంత మంది జనాలు అయితే అక్కడికి వెళ్ళి రద్దు చేయాలని చెప్పి ధర్నా చేసారు. సో దీన్ని మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. హీ టీం అనేది అవసరమా కాదా, మీరు కూడా బాధితుల జాబితాలో మీరు కూడా ఉంటే కనుక కామెంట్ చేయండి. జై హింద్.